ఇప్పుడు ఈ ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు. ఎవిస్ హాస్పిటల్స్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదైనా ఒక చిన్న సిరీస్ స్టార్ట్ చేద్దామండి, ఒక 2-3 ఎపిసోడ్స్ వచ్చేలాగా. ఏం చెప్తారు? కొంచెం కొత్తగా చెప్తాం. ఓకే. ఎప్పుడో జయ చాలా రోజుల క్రితం ఒక ఇంగ్లీష్ సినిమా చూశారు, ఫ్రీకీ ఫ్రైడే. ఫ్రీకీ ఫ్రైడే. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ ఫ్రీకీ ఫ్రైడేలో తల్లి పిల్ల, తల్లి ఇద్దరు పిల్లలు, ఆ అమ్మాయి తండ్రో మరి అతని భర్త తండ్రో వీళ్ళు నలుగురు కలిసి ఉంటారు. భర్త చనిపోతాడు. ఆ పిల్లకి తల్లికి క్షణం పడదు. పిల్ల భావాలు తల్లికి అర్థం కావు, తల్లి భావాలు పిల్ల అర్థం చేసుకోదు, సహజంగా కదా. అయితే వీళ్ళు ఒక చైనీస్ రెస్టారెంట్కో ఎక్కడికో వెళ్తారు. తల్లి పిల్లకి పడట్లేదని ఆ రెస్టారెంట్ ఒక ముసలావిడ ఒక అమ్మాయి రన్ చేస్తుంటుంది, ఆవిడ తల్లి ఉంటుంది. ఆవిడ ఏం చేస్తుందంటే వీళ్ళకి ఏవో చాక్లెట్లు ఇస్తుంది, దాని మీద స్విచ్ రాస్తుంది. స్విచ్ రాస్తే తల్లి పిల్లగాను పిల్ల తల్లిగాను మారిపోతారు. బాగుంది. తల్లి పిల్లలాగా బిహేవ్ చేస్తుంది, పిల్ల తల్లిలాగా. పిల్ల తల్లిలాగా అవుతుంది. కొద్ది రోజులకి వాళ్ళకి అవతల వాళ్ళ కష్టం ఏమిటో తెలుస్తుంది అనమాట. ఓకే. తల్లి పడే ఇబ్బంది, కష్టము, ఆమె ఆమె యొక్క ఐడియాలజీ పిల్లకి అర్థం అవుతుంది. అలాగే పిల్ల ఎలాంటి ప్రెషర్స్ ఎదుర్కొంటుంది, దానికి ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అసలు పిల్లల తాలూకు యాక్టివిటీ, ఆ సరదా ఎలా ఉంటుంది, తల్లులు దాన్ని చూసే వస్తారు. మనం మన పిల్లల మనం చిన్నప్పుడు చిన్నగా అవ్వకుండా ఇప్పుడు పెద్ద అయిపోలేదు కదా. మనం చిన్నప్పటి నుంచి ఉండే మనం పెద్ద, కానీ మనం మర్చిపోతాం మన చిన్నతనంలో మనకి ఇలాంటివి ఉన్నాయి, ఇలాంటివి జరిగినాయి, మనం దీన్ని ఎదుర్కొన్నాం, ఈ అనుభవం మనదేనని తల్లులు అనుకోరు. ఒక వయసు వచ్చాక మర్చిపోతారు. అవన్నీ తెలుస్తాయి. చివరికి తల్లికి రెండో పెళ్లి చేసుకుంటూ ఉంటుంది ఆవిడ. ఫారిన్ కంట్రీస్లో సహజమే కదా, ఇప్పుడు మన దగ్గర కూడా అవుతుంది. తల్లి పెళ్లి టైంకి తల్లి పిల్ల మారిపోతారు మామూలుగా. ఎవరి క్యారెక్టర్ వాళ్ళు వచ్చేస్తారా? వచ్చేస్తారు. ఇది కనీసం ఒక 10-14 ఏళ్ల పాత సినిమా అయ్యి ఉంటుంది. నేను చాలా చిన్నప్పుడు ఇలాంటి కథ చదివాను అని నా ఉద్దేశం. ఓకే. ఎప్పుడో చదివాను ఇలాంటిది, ఒక్క ఎపిసోడ్, ఒక్క సంచికే చదివా. ఎపిసోడ్ అని కూడా ఒక్క సంచికే చదివాను, ఎవరింట్లోనో. దానికోసం బాగా వెతుక్కున్నాను. 1950లో రాయబడింది చందమామలో ఈ కథ. తండ్రి కొడుకులు. ఓకే. సేమ్ స్విచ్. మీరు కావాలంటే ఫ్రీకీ ఫ్రైడే చూడండి, బాగానే ఉంటుంది సరదాగా. ఆ కథ చెప్దాం. ఇప్పుడు ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్పానంటే తప్పకుండా దీంట్లో మనం ఇంకొకటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, తల్లి పిల్లలు లేదా తండ్రి కొడుకులు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటే సమాజం బాగుంటుంది. అవునండి, జీవితాలు బాగుంటాయి. తండ్రులు మనము గడిపి వచ్చిన జీవితమే ఇది, మనకు కూడా ఇలాంటి సంచలనాలు, ఇలాంటి ఇబ్బందులు, ఈ కష్టం, నిష్ఠూరం ఇదన్నీ మనం అనుభవించిందేనని తండ్రులు అర్థం చేసుకుంటే, జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, అప్పుడు పిల్లలకి ఈ టీనేజ్ బాధలు అంత ఎక్కువ ఉండవు. అవునండి, ఎందుకంటే తండ్రి సహకరిస్తాడు కాబట్టి. పైగా మన కాలం నాడు నేను నడిచెళ్ళేవాడిని నా 12 ఏళ్ళప్పుడు అని అనుకోకూడదు. కాలం మారిపోయింది, ఇప్పుడంతా టెక్నాలజీ యుగం. మన చిన్నప్పుడు ఉన్నట్టే ఉండక్కర్లా, ఇప్పుడు రకం మారింది. అంతే కదా కదా. అక్కడి నుంచి పిల్లలు ఇంత కష్టపడతాడు తండ్రి తన కోసం, ఆయన తాలూకు ప్రతి స్వేద బిందువుని నేను వాడుకుంటున్నాను అని పిల్లలకు కూడా అర్థం కావాలి. మనం వాళ్ళని అర్థం చేసుకుంటే వాళ్ళు మనని అర్థం చేసుకుంటారు. అవును రమ్మగారు, అది చెప్పడానికే ఈ కథ. తప్పకుండాను. ఒకప్పుడట వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కబుర్లు చెప్పుకుంటున్నారు. లక్ష్మీదేవి అందట, ఏమండి ఎంతమంది భక్తులు ఉన్నారు మీకు, నిరంతరము ప్రార్థించే వాళ్ళు ఉన్నారు, ఎప్పుడైనా వాళ్ళ కోరికలు తీరుస్తున్నారా అండి మీరు అని అడిగింది. ఈయన అన్నాడు, తీర్చడానికి ఏముంది, తీరుస్తూ ఉంటాం, తీర్చము, ఏదో అడుగుతారు తీరుస్తాం. వాడు అడిగిందల్లా తీర్చేస్తే జీవితం నేల భూమి ఇలా ప్రశాంతంగా వెళ్ళదు. ఒక కోరిక వస్తుంది, అది వెంటనే తీరిపోయింది అనుకో, ఇంకోటి వస్తుంది. అలా సముద్రపు అలలు. అంతేగా. అందుకని వాడికి బాగా అవసరమైంది, వాడికి ఉపయోగపడేదే తీరుస్తాను నేను అంటే ఆవిడకి నచ్చల. కాదండి, పాపం ప్రతివాడికి ఏదో ఒక ఊహ వస్తుంది, వాడి కోరిక తీర్చాలి కదా. ఎవరో ఒకడికైనా వాడు అనుకున్నది అనుకున్నట్టు చెయ్యండి మీరు, నాకు చూడాలనుంది అని. సరే అన్నారు. నేనేం చెప్పంటే, భూలోకంలో ఈ ఊళ్ళో ఒక ఊళ్ళో మనకు ఒక భక్తుడు ఉన్నాడు, పరమ భక్తుడు. ఆయన పేరు సూర్యనారాయణ, సూరయ్య గారు అంటారు. ఓకే. ఈ సూరయ్యకి లేకలేక ఒక కుమారుడో అని అడిగాడు, అడుగుతూనే ఉన్నాడు. ఏం జరుగుతుందో నాకు తెలుసు కుమారుడు కలిగాక.
అయినా కూడా సరే అంత కోరుతున్నాడు కదా ఒకసారి తీరుద్దామని తీరిస్తే కొడుకు పుట్టాడు. వాడి పేరు సత్యనారాయణ అని పెట్టారు. సత్యం. ఆ సత్యం పుట్టిన 1.5 ఏళ్లకే భార్య కాస్త గతించింది. ఓకే. ఇతనికి లేట్ వయసులో ఎక్కువ పెద్ద వయసు వచ్చాక పుట్టాడు పిల్లవాడు. ఓకే. ఇప్పుడు 8 ఏళ్ళు 9 ఏళ్ళు వచ్చినాయి. వాడు పరమ గడసరి, ఈయన పరమ పిసినారి. తండ్రి కొడుక్కి క్షణం పడదు. ఇంట్లో ఉన్న వంటలక్క, తర్వాత ఏమో పనివాడు పాలేరు, వాళ్ళే పెంచుతారు ఈ పిల్లాడిని. వీళ్ళిద్దరికీ క్షణం పడదు. ఇక చూడు వాళ్ళని అన్నాడు. సూరయ్య గారు లెక్కలు చూసుకుంటున్నాడు. సత్యం బండి నుంచి వచ్చేసాడు. ఏమిరా బండి నుంచి వచ్చావు అని అడిగాడు వాళ్ళ నాన్న. అడిగితే నా కడుపులో నొప్పిగా ఉంది అందుకే వచ్చేసాను అన్నాడు. అలాంటివి చెప్తారుగా పిల్లలు. అనగానే ఈయనకి ఒళ్ళు మండింది. ఎప్పుడు ఏదో ఒకటి చెప్తాడు వీడు. ఇలాగే చెప్తాడు. అయితేనేమి మన వంటలక్క ఇవాళ గారెలు ఆవడలు చేసింది, అవి నీకు ప్రాప్తం లేవన్నమాట, పడుకోపోయి లోపల కడుపులో నొప్పి తగ్గేదాకా అని గదిలోకి తోసేసి పిల్లాన్ని పోయి పడుకో గది. వాడు బయటికి రాకుండా గడి పెట్టేశాడు నాన్న. అయ్యో. ఆ గదిలోకి వెళ్ళాడు పిల్లాడు. గది బయట నుంచున్నాడు సూరయ్య గారు. ఆ లెక్కలు తెమలటల్లా. ఆయన అనుకున్నాడు, గోలో ఈ సంసారం ఏమిటో, ఈ పిల్లాడేమిటో, ఈ లెక్కలేమిటో డొక్కలేమిటో. చిన్నప్పుడే హాయిగా ఉన్నాను నేను. ఎంత హాయి. ఈ సత్యంగాడు చూడు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్కూల్ మానిపారేసి వచ్చేస్తాడు. స్కూల్కి వెళ్ళాలన్న పాబందీ కూడా లేదు బడికి, పకడ్బందీ ఏం లేదు, వాడు వెళ్ళాల్సిందేనని లేదు. మానేస్తాడు. కడుపులో నొప్పి, కాలు నొప్పి, వేలు నొప్పి, నడు నొప్పి అంటాడు, జలుబు అంటాడు, వెళ్ళనంటాడు, ఏదో మారం చేస్తాడు, లేటుగా లేస్తాడు. హాయిగా స్కూల్ మానేసి ఎగ్గొట్టి కూర్చోవచ్చు. ఈ లెక్కాడొక్క తేలేసరికి దుంప దిగిపోతుంది, బాకీలు రావు బయట నుంచి. చిన్నప్పుడే హాయిగా ఉన్నా అనుకున్నాడు. లోపల ఉన్న సత్యం అనుకుంటున్నాడు, దిక్కుమాలిన బడి, వెధవ బడి, ఎప్పుడు పోవాలి, వెధవ లెక్కలు, వెధవ మాస్టారు, చచ్చిపోతాను పడలేక. నాన్న పని హాయి, ఇంట్లో కూర్చొని హాయిగా లెక్కలు పెట్టుకోవటమేక. చక్కగా ఇనపెట్టి ఇట్టా తలుపు తీసి అట్టా డబ్బులు తీసుకోవటం, రెండుని పెట్టుకుని బజార్ వెళ్ళి రావటం, ఎప్పుడు ఏం కావాలంటే అవి తినేయటం. నాకేమో కడుపులో నొప్పి, కడుపులో నొప్పి అని చెప్పపోతే మాస్టర్ పంపడు, కడుపులో నొప్పి అంటే వంటలక్క తిండి పెట్టదు. తిండి ఎక్కువయ్యే కదా కడుపులో నొప్పి వచ్చేది. ఈ పూట లంఘనం చెయ్యని పడుకోబెడతారు. అమాంతం పెద్దని అయిపోతే నాన్నలాగా ఎంత హాయిగా ఉంటుంది అనుకున్నాడు. లక్ష్మీదేవి విష్ణుమూర్తి చూస్తున్నారు పైనుంచి. ఆవిడంది, ఏమండి పాపం పిల్లాడు కోరుకుంటున్నాడు, తండ్రి కోరుకున్నాడు, వాళ్ళ కోరిక తీర్చండి అనేసరికి సరే చూద్దాం ఏం జరుగుతుందో అని స్విచ్ చేసేసాడు. ఈ తలుపు కొడుతున్నాడు, లోపల మంచం మీద పడుకున్నాడు సత్యం. వాకిట్లో తలుపు కొడుతున్నాడు సూరయ్య గారు. వాడు ఎంతున్నాడు సూరయ్య గారు? 8 ఏళ్ల బొట్టికాయ అయిపోయాడు. మనుషులు మారిపోయారు. శరీరాలు అలాగే ఉండి బుద్ధులు మారటం కాదు, మనుషులే మారిపోతారా? సూరయ్య గారు ఉన్నాడు కానీ ఆయన 8 ఏళ్ల పిల్లాడుగానే ఉన్నాడు. ఆయనకి లెక్కలు డొక్కలే ఉన్నాయి బ్రెయిన్ లో. ఓకే. నేను చిన్నపిల్లాడిని అయ్యానని అనుకోలేదు. బయట కిందకి నడిచొచ్చాడు. నడిచొచ్చి ఒక 4 అడుగులు వేసాడు. ఆయనకి బజార్లో పని ఉంది. ఓకే. ముందు ఈ వచ్చే లోపల ఏం చేశాడు, గడి పెట్టాడు కదా, మెట్లు దిగాడు. వంటలక్కకి నేను బయటికి వెళ్తున్నా అని కేకేశాడు. కేకేస్తే వంటలక్క వచ్చేసరికి బయటికి వెళ్ళిపోయాడు. వంట ఆవిడ, ఇదేమిటి పిల్లాడిని లోపల పెట్టి గడి పెట్టాం, ఎక్కడికో పోతున్నాను అంటున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు పెద్ద మనిషి అని అనుకుని పైకి వెళ్ళి చూస్తే పిల్లాడు గడి పెట్టేవాడు. ఏమిటి నాకు అట్ట వినపడింది, సత్యం కాదా అనుకుంది. సత్యం కాదు, ఇక్కడ చెప్పింది ఎవరు? సూరయ్య గారే చెప్పాడు, సత్యం గొంతది. అదేలే. బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళేసరికల్లా వంటలక్కగా ఒక లిస్టు చెప్పింది, సరుకులు కావాలి. సరే వెళ్ళాడు. వెళ్తే పచారీ కొట్టు దగ్గర నుంచున్నాడు భూషయ్య గారు. పచారీ కొట్టు. ఏమాయి భూషయ్య ఎట్టా ఉన్నావు అనగానే భూషయ్య గారు తలకాయ ఎత్తి చూశాడు, కళ్ళెగరేశాడు. ఆయన కళ్ళెగరేసింది ఎందుకు? 8 ఏళ్ల పిల్లాడు ఏమాయి భూషయ్య అంటే కళ్ళెగరేరు. ఇంట్లోకి సరుకులు కావాలోయ్, ఒక అరబస్తా బియ్యము అని కందిపప్పు, పంచదార, ఉప్పు, చింతపండు 5 చెప్పాడు. ఆ భూషయ్యకి నవ్వొచ్చింది. కాకేమి అట్లాగే డబ్బులేయి అన్నాడు. పిల్లాడితోటి డబ్బులా అని జేబు తడుక్కున్నాడు. జేబు తడుక్కుంటే ఆ జేబు నేను నిక్కర్ జేబులో చేయి పెట్టానని తెలియలే, అప్పటికి ఇంకా తట్టలేదు. జేబులో చేయి పెడితే చేయి తీస్తే ఒక ఇంత పెన్సిలు, ఓ ఇంత దారపు ఉండ, అక్కడి నుంచి తుమ్మ జిగురుతో ఏమిటో ఉంది అందులో. తుమ్మ జిగురు, జిగురులు అప్పటి కాలంలో ఏం చేసేవాళ్ళు, చెట్టు నుంచి పిక్కునేవాళ్ళం.
దానికి ఒక పుల్ల ఇట్ట పెట్టుంది, దానికి తుమ్మ జిగురుంది. ఇవేమిటి ఇవెట్ట వచ్చినాయి నా జేబులోకి? పెన్సిల్ ఇటా వస్తుంది, ఇంతే పెన్సిల్. అక్కడి నుంచి ఎరైజర్లు, పాత రోజుల్లో రబ్బర్లు, టంగు, రాయి ముక్కలల్లే ఉండేవి. ఒక ఎరైజర్ కూడా బయటకు వచ్చింది. రెండో జేబు తడుకున్నాడు, 3 గోళీకాయలు ఉన్నాయి. ఇవేమిటి ఇవి ఉన్నాయి? అర్థం కాలేదు. ఇప్పుడు సరుకులకి డబ్బేయమంటున్నాడు భూషయ్య. కొంటెగా చూస్తున్నాడు తనకేసి. ఏమిటి వీడు అదోలా చూస్తున్నాడు నాకేసి? రోడ్డు మీద నడవటం మొదలుపెట్టాడు. చచ్చేలా ఆకలిస్తుంది ఆయనకి. ఇదేంటి ఇంత ఆకలిస్తుంది? నేను గారెలు ఆవడలు తిన్నాను కదా, వంట చేసేసింది కదా ఆవిడే. మధ్యాహ్నం వంట అయిపోయింది, మధ్యాహ్నం భోజనం చేసి గారె ఆవిడ కూడా తిన్నాడు. ఓకే. పీకల మొయ్య తింటే నాకు చచ్చేలా ఆకలిస్తుంది ఏమిటి? చూస్తే బజార్ కనపడుతోంది, ఒక హోటల్ లాంటిది, మిఠాయి దుకాణం కనపడుతోంది, పూరీలు, జిలేబీలు అవి కనపడతాయి. డబ్బులేవి మన దగ్గర ఏమున్నాయి? ఓ పెన్సిల్ ముక్క, ఒక రబ్బరు, ఇవి ఉన్నాయి. డబ్బులు లేవు. ఈ లోపల ఒక పిల్లాడు ఒకడు కనపడ్డాడు. వాడు ఇలా వచ్చి నెత్తి మీద టెబేల్మని కొట్టాడు ఒక దెబ్బ. ఏరో ఎగ్గొట్టేవే బడి అన్నాడు. అనగానే కొళ్ళు మండిపోయింది. వెధవా వీడెవడో నన్ను నెత్తి మీద కొడతాడా? వాడు చూస్తే ఇంత కొంటె మొహం వేసుకుని 7-8 ఏళ్ల బొట్టికాయ. వీడు నన్ను కొట్టడం ఏమిటి? వీడు నన్ను ఎందుకు కొడుతున్నాడు? అర్థం కాలేదు. పళ్ళు రాలగొట్టేస్తాను, ఏంటి పిచ్చి వేషాలు ఇస్తున్నావా, ఏంటి చేయలేపుతున్నావు అని గట్టిగా అన్నాడు. అనగానే కుర్రాడు తెల్లబోయాడు. అవతలవాడు తెల్లబోయి, అబ్బా నీకు మాటలు వచ్చినాయిరా, పంతులతో చెప్తా ఉండు నీ సంగతి అన్నాడు. బడెగొట్టి రోడ్ల మీద తిరుగుతున్నావు, కడుపులో నొప్పి అని చెప్పి ఇంటికి వచ్చేసి రోడ్ల మీద తిరుగుతున్నావా, నేను పంతులతో చెప్తా, పైగా నీకు ఇంత కొవ్వా, పళ్ళు నూరుతావుగా నన్ను చూసి అని వాడు వెళ్ళిపోయాడు. ఓకే. వాడి మాటలేమిటో వీడికి అర్థం కాలేదు. ఏమిటి నేను బడెగొట్టడం ఏమిటి, ఏమంటున్నాడు వీడు? తన ఆకారం గురించి తనకు తెలియదు. దాకా తెలియలే. 1-2 అడుగులు ముందుకేసాడు. వేసేసరికి ఈ స్వీట్ షాప్ ఉందిగా, వాళ్ళ దగ్గర మిఠాయి దుకాణాలకి బయట అద్దాలు ఉంటాయి. ఆ అద్దంలో కనపడ్డాడు. ఎవరు కనిపించారు ఈయనకి? కొడుకు కనపడ్డాడు. ఏమనుకున్నాడు, ఇదేమిటి సత్తిగాడు ఇక్కడికి వచ్చి నుంచున్నాడు, వంటలక్క మిఠాయిలు అవి పెట్టనందేమో, ఆవడ్లు గావర్లు, డబ్బులు పుచ్చుకుని కానీ వచ్చేసాడా వీడు, ఏమిట్రా అన్నాడు. అప్పుడు చూసుకున్నాడు, ఏమిట్రా అంటోంది, తనని తానే అనుకుంటున్నాడు. అర్థం కాలేదు. అటు ఇటు నడిచాడు. తను చెయ్యి నెత్తి మీద పెట్టుకున్నాడు. అద్దంలో తనే కనపడుతున్నాడు. తను సత్యంలాగా ఉన్నానని సూరయ్య గారికి అర్థమైంది. ఓకే. అందుక భూషయ్య ఎట్లా అన్నాడు, ఆ పిల్లాడెవరో నా నెత్తి మీద టొపేరని లేవదీసినట్టు కొట్టాడు. ఎందుకు కొట్టాడు వాడు? తన ఫ్రెండ్ అనుకుని. అర్థమైంది. ఏంటి నేను ఇట్లా సత్తిగడ్లా ఎలా మారిపోయాను? అర్థం కాలేదు. కడుపులో కర్ర 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 కర్రలాడిపోతోంది ఆకలి. ఏం చెయ్యాలో తెలీదు. ఇక డబ్బులేమో లేవు. సరే ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. నడుస్తుంటే గాల్లో తేలుతున్నట్టు పడుతున్నాయి. సూరయ్య గారు 50 ఏళ్లవాడు. ఆయనకి లేటుగా కదా పిల్లాడు పుట్టింది. చిన్న బొజ్జ, బట్టతల, కళ్ళజోడు, స్థూలకాయం. నడవలేనివాడు, అరుగుదల లేదు, బాగా గబగబా నడవలేడు. ఇప్పుడు 8 ఏళ్ల పిల్లాడు ఎట్టంటే గాల్లో తేలుతున్నట్టు పడవు, ఆయనకి నడుస్తుంటే గాల్లో తేలిపోతున్నట్టు తూనీగలా. ఇందాకంతా ఫీల్ అవ్వలా, ఇప్పుడు సత్యాన్ని తెలియలా అప్పుడు. ఇప్పుడు కరెక్ట్గా అర్థమైంది. నడిచొస్తుంటే ఇంటి సందు మొగదల్లో తన పాత స్నేహితుడు కనపడ్డాడు. సత్యంగా మారిపోయానని మర్చిపోయాడు. మార్చిపోయి, ఏరోయ్ సుందరం ఎలా ఉన్నావు అని అన్నాడు. ఆనంగానే ఆ సుందరం గారు కళ్ళు రూతూ, ఏమిట్రా కొవ్వెక్కిందా వెదవా, పెద్ద చిన్న లేదు, మీ నాన్నకి చెప్పి తాట ఒలిపిస్తానన్నాడు. అప్పుడు గుర్తొచ్చింది, నేను సత్యంగా మారిపోయాను. తాట ఒలిపించుకోవడం ఎవరికి ఇష్టమో. సరే పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. ఇప్పుడు లోపలికి వచ్చాక డౌట్, ఏమిటి ఏం చెయ్యాలి? ఇప్పుడు తను పరిగెత్తుకుంటూ వెళ్తే ఎట్లా, ఏం చెయ్యాలో తెలియటల్లా. ఈ లోపల గదిలో ఉన్నాడు కదా కొడుకు, పిల్లవాడు. వాడు ఒళ్ళు సాగదీసుకుని పడుకుందాం అనుకున్నాడు. సాగదీస్తే సాగదే ఒళ్ళు. వంటలక్క ఏం పెట్టదు ఇప్పుడు, నాన్న తలుపు తీయడు, పడుకోవాలి మనం. కాసేపు నిద్రపోవాలంటే ఏ పక్కకి తిరిగినా ఏమిటో బొజ్జడ్డం పడుతోంది. మొహం మీద కళ్ళజోడు. వాడికి అలవాటు ఏముంది, పక్కకి తిరిగి ఇట్ట పెట్టుకున్నాడు. పెట్టుకోగానే కళ్ళజోడు తగిలింది. ఇదేమిటి కళ్ళజోడు వచ్చింది? కళ్ళజోడు తీశాడు. తీస్తే ఏమీ కనపట్టాలా. మొహం నుంచి కళ్ళజోడు తీస్తే ఏం కనిపించట్లేదు. అదే వాడికి అర్థం కాదు. మళ్ళీ కళ్ళజోడు పెట్టుకుంటే కనిపిస్తుంది. ఇదేంటి నేను ఇలా అయిపోయాను, నాకు కళ్ళజోడు ఉండటం ఏంటి, ఆ కళ్ళజోడు లేకపోతే కనపడకపోవటం ఏంటి, పక్కకి తిరుగుతుంటే ఒళ్ళు ఏమో బద్ధకంగా ఉంది. మంచం దిగితే సత్యానికి తెలిసింది తన ఒళ్ళు ఎంతో బరువుగా ఉన్నట్టు. 2 అడుగులు వేసాడు. ఒక
అల్మరా, దానికి ఒక నిలువుట అద్దము ఉన్నాయి ఆ గదిలో. పిల్లాడు కదా, ఆవిడ గదిలో అద్దం ఉంది. అటు తిరిగాడు. తిరిగేసరికి నాన్న కనపడ్డాడు. వెంటనే వీడు, నా కడుపులో నొప్పి లేదులే, బళ్ళోకి వెళ్ళిపోతాను అన్నాడు. నాకు తట్టింది. ఏమిటి నా గొంతు ఇలా ఉంది? పైగా అది నాన్న మాట్లాడుతున్నట్టు కనపడుతోంది. నాన్నలాగా మాట్లాడుతున్నాను ఏంటి నేను? అటు ఇటు కదిలాడు. చూస్తే ఇంత బొజ్జ, స్థూలకాయం, పాత రకపు పంచ, పైన ఒక చొక్కా లాంటిది, ఏమంటారు దాన్ని, మనం బన్నీలు లాంటివి వేసుకునే వాళ్ళు పాత రోజుల్లో. ఈ మన మల్లుగుడ్డతో కుట్టించేవాళ్ళు. లాల్చీ అంటే పూర్తి లాల్చీ కాదు, ఇక్కడ దాకా చేతులుండి లాల్చీ లోపల వేసుకునేది అనమాట. ఇళ్లలో ఉన్నప్పుడు అవే వేసుకుని ఉండేవాళ్ళు. నిర్కాంతపోయాడు సత్యం. నేనేంటి నాన్నలా కనపడుతున్నాను? అటు ఇటు నడిచాడు, నెత్తి మీద చేయబెట్టుకున్నాడు, ముక్కు కొక్కున్నాడు, కళ్ళజోడు తీశాడు, అన్నీ అదే కనిపిస్తుంది. వాడికి అర్థం, నాన్నలాగా అయిపోయాను నేను, ఇంత బొజ్జు వచ్చింది నాకు చూసుకున్నాడు. అప్పుడు వాడికి ఒకటి తట్టింది, అమ్మయ్య ఇంకా బడిలోకి వెళ్ళక్కర్లేదు. బడి అంటే అంత భయం, బడిలోకి వెళ్ళాల్సిన పనే లేదు. అటు ఇటు నడిచి ఎంజాయ్ చేశాడు. నాన్నతో ముక్కు గోకిచ్చాడు, నాన్నతో తల పీకించుకున్నాడు, నాన్నతో కళ్ళజోడు తీయించి పెట్టించాడు. పిచ్చి సరదా వచ్చేసింది సత్యానికి. అప్పుడు రొంటిన తడుకున్నాడు నాన్నలాగా. తాళాలున్నాయి. వాడు అప్పుడు తట్టిందా, తాళాలు ఉన్నాయంటే బ్రహ్మాండం మన పని. తలుపు దగ్గరికి వెళ్ళాడు. తలుపు దగ్గరికి వెళ్ళేసరికి ఈ లోపల ఏమైంది, వంటలక్క చూసుకుంటోంది. పిల్లాడు ఆకలి అంటున్నాడు అంటాడేమో, ఏమిటో చూద్దామని లోపల నుంచి తలుపు కొట్టాడు. వంటలక్క వచ్చింది పైకి. వచ్చి ఏం చేసింది, గడి తీస్తే లోపల ఎవరున్నారు, పెద్ద ఆయన సోరయ్య గారు. కానీ ఆయన కనపడలేదు. వంటలక్క కనపడితే ఏమవుతుందో, తన కొంత ఎలా ఉంటుందో తెలియలే. ఏమైనా తింటావా, పట్టుకురానా అని అడిగి దిగెళ్ళిపోయింది. ఈయనకి అర్థమైన తలుపు తీయబడి ఉంది. సరే ఇప్పుడు ఏం చెయ్యొచ్చు, ఈ గదిలోంచి నాన్న గదిలోకి వెళ్ళాడు. వెళ్ళాక రొంటిని తాళాలు ఉన్నాయిగా, చక్కగా ఈయన పెట్టి తాళం తీసాడు. దర్జాగా చేయబెట్టి లోపల ఇంత కట్ట డబ్బులు, నాన్న పావలా కూడా ఇవ్వడు. అందరూ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు పావలాలు, కానీలు, అర్ధనాలు తెచ్చుకుంటారు. మనకేవి లేవు. వంటలకు కొంది బోళ్ళని చేసి పెడుతుంది, చేగోడీలు, చెక్కిలాలు అవే తినాలంటాడు. బజార్లో కొమ్ము మిఠాయి వంటలకు ఎట్టా చేస్తుంది? అందరూ కొమ్ము మిఠాయి కొనుక్కు తింటారు, నాకేముండవు. డబ్బులు తీసుకుని అక్కబడికి తట్టింది. నేను నాన్నలాగా అయ్యానంటే నాన్న ఏమైనట్టు? అప్పుడు మా బాగా అయింది నాన్నకి. ఇప్పుడు బళ్ళోకి వెళ్తాడు చచ్చినట్టు. మాస్టర్ చిత కొడితే నాన్నకు బుద్ధి వస్తుంది అనుకున్నాడు. ఓకే, సరే ఇంకిప్పుడు వంటలక్క ఏం చేసింది, ఈ సూరయ్య గారు ఏం చేశాడు, సత్యం ఏం చేశాడో మనం దీని తరువాయి భాగంలో విందాం. తప్పకుండా అండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది రమ్మగారు కదా. చాలా బాగుంది. నమస్తే. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఒక సిరీస్ స్టార్ట్ చేశాం కదండి, తండ్రి కొడుకుల కథ. నెక్స్ట్ భాగం. సో ఎవరికి వాళ్ళకి తెలిసింది. నాన్నకి తిక్క తిన్నగా అవుతుందని కొడుకు అనుకుంటున్నాడు. అదే కొడుకు పని తండ్రి అనుకుంటా ఉన్నాడు. తర్వాత ఏం జరిగిందండి? వంటలక్క ఏం చేసింది, సూరయ్య గారి వేషంలో ఉన్న పిల్లాడికి టిఫిన్ పెట్టేసింది. ఓహో, సూరయ్య గారికి పెట్టిందంటే సత్యానికి అనమాట. చక్కగా ఆవిడ పొద్దున్న తినలేదుగా, సత్యం పొద్దున్న తినలా, గారెలు ఆవిడలు తినేసాడు శుభ్రంగా. బయటికి వెళ్ళాడు. మళ్ళీ పిల్లాడికి కూడా అదేమిటి మళ్ళా జరుగుతోంది కథ. వీడేమో పైకి వచ్చాడు, ఆయనేమో కిందకి వెళ్ళాడు. ఆకలిస్తోంది అన్నాడు. అనేసరికి ఇందాకే కదా తిన్నావు, ఇటు అసనఘాతగా తింటే కడుపులో నొప్పి రాదు అంటుంది. కొడు మడిపి, నేను ఎక్కడ తిన్నాను, నేను తినలేదు. అది పెట్టింది ఎవరికి? నాన్న వేషంలో ఉన్న కొడుకు పెట్టింది. ఇప్పుడు కొడుక్కి కావాలి. వంటలక్క కన్ఫ్యూజ్ అయిపోయింది. మధ్యలో వైద్యుడిని పిలిచారు, కడుపులో నొప్పి అని. గందరగోళంగా అయ్యింది. కానీ ఎవరి దారిని వాళ్ళు సర్దుకున్నారు. సరే ఇప్పుడు నాన్న ఏం చేస్తాడో చూద్దాం. పైన ఉన్నాడు, తాళాలు తీసుకున్నాడు, డబ్బులు జేబులో పెట్టుకున్నాడు, తాళాలు దాచేసాడు. ఆయన పైకి వచ్చాడు. పైకి వస్తే తీరా చూస్తే ఏముంది, నాన్న ఇంత ఉన్నాడు. ఓకే, బొట్టికాయ, 8-9 ఏళ్ళు ఉన్నాయి. వచ్చేసరికి ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. నాకు చాలా పనులున్నాయి, ఏమిటో ఇలా తయారయ్యాం, మనం ఇటా ఎందుకయ్యామో తెలుసా నీకు అన్నాడు. ఏమో నాకు తెలియదు అన్నాడు పిల్లాడు. వెతుకుంటుంటే నాకు చాలా పనులు ఉన్నాయి, నువ్వు బళ్ళోకి వెళ్ళిపో, నాకు చాలా పనులు ఉన్నాయి అనగానే సత్యం అన్నాడు, ఏమిటి ఈ వేషంతో బళ్ళోకి ఎట్టా వెళ్తారు, ఈ వేషంతో బళ్ళోకి వెళ్తారా, నువ్వే వెళ్ళాలి, నా వేషంలో ఉన్నావు కాబట్టి. ఓకే అని ఏమిటి వెతుకుతున్నావు, ఇక్కడ తాళాలు ఉండాలి, నేను తీసి దాచిపెట్టాను అన్నాడు. అనేసరికి తండ్రి అన్నాడు, అంటే సత్యం అంటాడనమాట. ఇప్పుడు ఏమిటి దాచేది, తాళాలు నువ్వు దాచడం ఏంటంటే,
నోరు మూసుకో, ఎక్కువ మాటలు మాట్లాడావంటే తంతాను నిన్ను, నువ్వు నన్ను దన్నేవు ఇది వరకు, ఇప్పుడు నాకు దన్నే అవకాశం వచ్చింది, నువ్వు నోరు మూసుకొని బళ్ళోకి వెళ్ళటం మంచిది అనేసరికి నిర్ఘాంతపోయాడు. బళ్ళోకే? నేనేం చేస్తాను రా బళ్ళోకి వెళ్ళి అన్నాడు. ఏముంది, నన్ను పంపలా, అటాగే పైగా నాకేమీ రాదు, నన్ను పంపించావు, నీకు అన్నీ వచ్చు, హాయిగా ఉంటుంది బళ్ళో నీకు అనేసరికి నేను వెళ్ళన్నాడు. వెళ్ళకపోతే ఏముంది, మాస్టర్ వచ్చి తీసుకుపోతాడు, పంతులు వచ్చి పట్టుకెళ్ళిపోతాడు. ఆ రోజుల్లో అలా అయ్యేది. అంత పని చేయిస్తావురా అన్నాడు. నువ్వు చేయించలా నాకు, నేను బళ్ళోకి వెళ్ళని మూడంకేసి కూర్చుంటే మాస్టారికి చెప్తే ఆయన వచ్చి నన్ను తన్ని 2 పిల్లలతో మోయించుకుని తీసుకెళ్ళాడు ఇది వరకు, ఇప్పుడు ఆ శాస్త్రి నీకు జరుగుతుంది. బళ్ళోకి వెళ్తామంటే భయం వేసింది ఆయనకి. ఏం చేస్తాను నేను బళ్ళోకి వెళ్ళి, ఏదో ఒకటి చెయ్యి, నాకు తెలియదు అదంతా అనేసరికి నా వ్యవహారాలు నువ్వేం చేస్తావు, చేతొచ్చినట్టు చేస్తా, బళ్ళోకి అయితే వెళ్ళక్కర్లేదు, ఇక బడికి వెళ్ళే పని లేదు. ఇప్పుడు సూరయ్యకేమో నోరు వదిలేసే గుణం, సత్యానికేమో తిండి కావాలి, ఆయనేమో నోటుకొచ్చినట్టు మాట్లాడతాడు. ఓకే, ఏం చెయ్యాలో తెలీదు. సరే దిగాడు పిల్లాడి రూపంలో ఉన్న నాన్న. దిగాక వంటలక్క ఏమైనా తింటావా అని అడిగింది. ఎన్నిసార్లు పెడతావే పుండాకోరు అన్నాడు. వంటలక్క నిర్ఘాంతపోయింది. ఏం మాటలు, ఏం నేర్చుకుంటున్నావు, బళ్ళోకి వెళ్ళి దెబ్బలు పడతాయి మీ నాన్న కనుక చెప్పానంటే, నోరు జాగ్రత్తగా రా నీవు అనేసరికి ఈయన గుర్తొచ్చింది. నేనుగా లేను, పిల్లాడిగా ఉన్నా, ఇప్పుడు అనకూడదు అని చెప్పి, నీకు తన్నులు పడతాయి, ఒక పూట మాడితే నీకు బుద్ధి వస్తుంది, అలాగే ఉండు అని ఆవిడ రేవరేవా వెళ్ళిపోయింది. పిల్లాడిని ఏడాది పిల్లాడప్పటి నుంచి పెంచింది, స్వతంత్రం ఉంటుంది. కానీ ఇప్పుడు అయ్యగారు తిట్టినట్టు పిల్లాడి తిట్టకూడదు, అంతేగా, నోరు మూసుకో వెళ్ళవతలకి అలాంటివి అనకూడదు, మారం చేయాలి పిల్లాడు. ఈయనకి మారమేమొచ్చు, తిట్టడమేమొచ్చు. అక్కడి నుంచి సుబ్బయ్య పనివాడు ఉన్నాడు, వాకిట్ అక్కడ నుంచున్నాడు. ఒరే సుబ్బయ్య, నేను సూరయ్యను రా అన్నాడు. అనేసరికి సుబ్బయ్య కన్ను ఇట్లా అన్నాడు. అలాగేలేండి, మీరు ఏదంటే అదే, పిల్లాడు కదా వాడు ఏదంటే అదే, నేనే సూరయ్యనని చెప్పి బడి మానేయడానికి వీలు ఎక్కడా కనిపించట్లా. వంటలక్కని ఏమన్నా ఆవిడ ఊరుకోదు, మీదకి వస్తుంది, ఏ తాడో వేసి కిటికీకైనా కట్టేయగలదు, మీ నాన్నకి చెప్తా అంటుంది, కొట్టదు. సూరయ్యకి చెప్తే సుబ్బయ్యకి చెప్దామంటే సుబ్బిగాడేమో నన్ను నమ్మడు. పిల్లడు నేను కింగ్ని, నేను రాజుని, నేను డాక్టర్ అయిపోతా అంటే పని వాళ్ళకి సరదాగా వినోదంగా ఉంటుంది. నేనే సూరయ్యనని వీడు చెప్తూ ఉంటే వాడు కన్ను మలిపి, అలాగేనండి మీరు ఏదంటే అదే, మీరు ఏం చేయమంటే అది, ఒళ్ళు మాలిష్ చేయమంటారో చెప్పండి, నేను ఇంత పిల్లాడికి ఒళ్ళు మాలిష్ ఏం చేస్తారు, అదే అయ్యగారికి మాలిష్ చేసినట్టు చేస్తానంటాడు. అంతే తప్పిస్తే తను సూరయ్యనని వాడు ఒప్పుకోడు. ఏం చెయ్యాలో తెలియలే. సరే రాత్రికి పడుకుందాం అనుకున్నారు, ఎవరి గదుల్లో వాళ్ళు పడుకున్నారు. సత్యం గది ఎట్టా ఉంటుంది, బూరుగు దూది పరుపు, అందులో ఇట్లా మెళ్ళు మెత్తగా దిగిపోతుంది. పెద్దవాళ్ళకి ఏం నిద్ర పట్టింది, పెద్దవాళ్ళకి ఏం నిద్ర పడుతుంది, శరీరానికి పడుతుంది నిద్ర, కానీ మనసుకు పట్టదు, అలవాట్లేక. వీడు పోయి అక్కడ పడుకుంటే కర్ర మంచం, చెక్కలాగా పరుపు, అటు ఇటు తిరగటానికి వశం కాని ఒళ్ళు, ఏం చెయ్యాలో తెలీదు. సరే ఎట్టాగొట్ట తెల్లవారింది. తెల్లారాక అసలు కష్టాలు మొదలు. తెల్లవారగానే వాకిట్లోకి ఎవరో వస్తారు. సూరయ్య గారు అంటారు. నమస్కారం అంటే నమస్కారం బాగానే ఉంది. తర్వాత వ్యవహారం మాట్లాడడానికి ఏం వ్యవహారమో వీడికి తెలియదు. అదే అక్కడి నుంచి అప్పుల వాళ్ళు, అప్పు పట్టుకెళ్ళడానికి వచ్చేవాళ్ళు, జమేసేవాళ్ళు, రాసుకోవాలి. రాతేమో పట్టుబడిపోతుంది. 8 ఏళ్ల పిల్లాడికి నాన్నలాగా పొంకంగా రాయడం ఎట్టా వస్తుంది, అది రాదు. సత్యం కష్టాలు అవి. సూరయ్య గారి కష్టాలు ఇస్తే ఉన్నాడు. పొద్దున్నే లేచాడు. లేవగానే వంటలక్క వంటింటో నుంచి లోపల వచ్చింది, రెక్క పట్టుకుని లేవదీసింది. ఆ వంట మంచి ముట్టుకోవటం అది ఆయనకేం అలవాడు, ఆయన 50 ఏళ్ళ వాడు కదా. రెక్కపుచ్చుకు లేవదీసింది. అక్కడి నుంచి బట్టలు ఇప్పుతాను, టవల్ కడతానంటుంది. తువ్వాలు కట్టుకుని స్నానం చెయ్యొద్దు, అదేమో ఇది భరించలేడు. తువ్వాలు కడుతుంది ఆవిడే, కచ్చిక పట్టుకొచ్చి చేతిలో వేస్తుంది. అన్నీ వంటలక్కతో చేయించుకోవాలి. ఇన్నాళ్ళు మరి ఆవిడే చేసింది. ఒళ్ళు నలిచి నీళ్లు పోస్తుంది. ఈయనకి సుబ్బయ్య వీపు తోవటం, సుబ్బయ్య బకెట్ ఎత్తి నీళ్లు పోయటం అలవాటు. ప్రతిదీ మార్పులే కదండి. ఈ పిల్లాడికేమో ఆవిడ నీళ్లు పోస్తుంది. వంట ఆవిడ 8 ఏళ్ల పిల్లాడు ఎంత ఉంటాడు, వాడితో వాడి ఒళ్ళు వీపు అందదు, వంగి నీళ్లు పోసుకోవటం రాదు. వంట ఆవిడే ఒళ్ళు తోముతుంది. ఎట్టాగో స్నానఘట్టం పూర్తి చేస్తారు ఇద్దరు. ఓకే, చేశాక భోజనం. సూరయ్య గారు చద్దన్నం ఏనాడో మానేశాడు.
ఆయన ఏదో ఫలహారం తింటాడు. పిల్లాడికి చద్దన్నం పెడతారు బలం. ఇప్పుడు చచ్చినట్టు ఈయన చద్దన్నం తినాలి. వాడు ఫలహారం ఆనందంగా తిన్నాడు సత్యం, ఎందుకంటే వాడికి కావాలి. అవును. వాడు ఎప్పటి నుంచో నాకు టిఫిన్ పెట్టమని అడుగుతున్నాడు. ఈవిడ ఒప్పుకోదు, పిల్లాడికి బలం సద్దన్నమే పెడతానంటు. సూరయ్య గారు ఎప్పుడో చిన్నప్పుడు మానేసిన సద్దన్నం సత్తు బతుకుతూ తిన్నాడు ఎట్టా కొట్ట. ఆవిడ ఒప్పుకోదు, పెరిగేస్తుంది దాని నిండా. అన్నం మానేస్తానంటే తాడేసి కట్టేస్తానంటుంది. ఎట్టా కొట్ట ముక్కు మూతి పూసుకుని ఏదో రకంగా తిన్నాడు. ఈవిడికి అర్థం కానిది ఏంటంటే, పలహారం తెచ్చిపెడితే పొంకంగా పోణంగా తినే అయ్యగారు కింద మీద పోసి మూతి నిండా అంటించుకుని జంతికలు ఇంకేమిటో పెట్టింది. ఇళ్ళల్లా పడ్డాయి అవి. ఏమిటి ఈయన ఇట్టా తయారయ్యాడు? పెద్ద మనిషి కదా, అదే పొంకంగా చక్కగా వైనంగా తినద్దు, వైనం లేదు తిండిలో. సత్యమేమో ఏడుస్తూ తిన్నాడు. రోజు తినే పెరుగన్నం, పైగా రోజు మూతి నిండా అంటించుకుంటే జిడ్డు మూతి ఆవిడే కడిగేది. ఇవాళ చూస్తే వాడు ఇట్ట తీస్తున్నాడు ముద్దలు తీసి అమాంత నోట వేసుకుంటున్నాడు మూతికి అంటకుండా. పిల్లాడు పెద్దవాడైనాడా, రోజు ఇట్టాకే తింటాడా ఏమిటి, నేను మర్చిపోయినా ఆలోచిస్తోంది కానీ తెలియటం. అదేలే. ఇప్పుడు బడిలోకి వెళ్ళాలి. అసలు ఘట్టం. బడి ఘట్టం మొదలైంది. ఈ సూరయ్య గారు తలనొప్పిగా ఉంది, నేను ఎవరైనా వస్తే నేను మాట్లాడను అలాంటివి ఏవో చెప్పేసి సత్యం తెలివిగా పైకి వెళ్ళాడు. ఎవరైనా వస్తే పైనుంచే మాట్లాడతా, బయటికి రాను. ఈ కథ నడుస్తుంది. బడికి వెళ్ళే కథ ఎట్టా నడుస్తుంది? బడిలోకి వెళ్తే ఆ బడికి ఏకైక మాస్టర్. ఆయనకి భార్యతో క్షణం పడదు. ఆ భార్యతో పడంది భార్య దగ్గర చచ్చినట్టు పడి ఉండి అదంతా స్కూల్కి వచ్చి తీర్చుకుంటాడు. ఊ అన్నా కొడతాడు, ఊ అనకపోయినా కొడతాడు. నిన్న బడిలోకి ఎందుకు రాలేదు అని కొట్టాడు సత్యాన్ని. సత్యంలో ఉన్నది ఎవరు? సూరయ్య గారు. అక్కడి నుంచి ఏవో లెక్కలు ఇచ్చాడు, దెబ్బలన్నీ తిన్నాడు. తిన్నాక ఏంటంటే, అమ్మో నేనే భరించలేకపోతున్నా, చిన్న వెధవవాడు ఎట్ట పడుతున్నాడు ఈ దెబ్బలన్నీను. అర్థమైంది ఆయనకి. ఆయన కష్టంగా ఉంది, వీపు వాచిపోతోంది, వీపు మండిపోతోంది. రోళ్ళకర్ర పెట్టి కొట్టేస్తాడు ముణుకుల మీద. దానికేం చెయ్యాలో తెలీదు. లెక్కలు అనగానే పిల్లలంతా లెక్కలు చేస్తారు. సత్యం క్షణాల్లో చేసేసాడు లెక్క, ఎందుకంటే సూరయ్య గారు కదా, ఆయనకి బాగా అకౌంటెన్సీ వచ్చు. ఎంతసేపు కూడికలు తీసివేతలు ఎడం చేత్తో చేసేస్తాడు. ఆయన పుస్తకం చూశాడు. ఊరిపడవా, క్షణాల్లో చేసేవే అంటే వచ్చనమాట నీకు లెక్కలు. వచ్చి కూడా ఇన్ని రోజులు లెక్కలు సరిగ్గా చేయకుండా వేషాలు వేస్తున్నావా అని మళ్ళీ రోళ్ళకర్ర తీశాడు, పేకబెత్తలు తీశాడు, ఉతికి వదిలిపెట్టి. పాపు. ఈయనకి ఈ పక్క పిల్లలు ఏముంది, 8-9 ఏళ్ల పిల్లలు చెవి లాగుతారు, చొక్కా లాగుతారు. చొక్కాకు ఒక సిరా చొక్క ఉంటే ఆ చొక్కాని పెద్దది చేస్తారు. ఈయన భరించలేడు పిల్లల్ని, ఈయన విసుక్కుంటాడు. విసుక్కోగానే పిల్లలు సత్యం గోల్ చేశాడని మాస్టర్కి చెప్తారు. హాయ్ నిద్రపోనివ్వకుండా నన్ను గోల్ చేస్తావా అని ఇంకో పీకుతాడు ఆయన, మళ్ళీ వచ్చి కొడతాడు. పిల్లలు కాల్చుకు తినేస్తున్నారు. సత్యంగాడు ఇంత తంటాలు పడుతున్నాడు ఆ స్కూల్లో. ఆయన సిరా చుక్కల మీద పడితే చొక్కా మీద వంటలక్క కంప్లైంట్ చేసేది. రోజు సిరా పూసుకొస్తాడు, చాకలిది తిడుతోందండి అని. సిరా ఎందుకు పూసుకున్నావని ఎన్ని చెంపకాయలు కొట్టాడో ఆయన కొడుకుని. వాడు చెప్పడానికి ట్రై చేస్తాడు ప్రతిసారి, నేను చెయ్యను. వాడు ప్రయత్నం చేస్తాడు, నేనేమి సిరా అంటించుకోలేదు, రంగు సిరా అంటే ఇంకు, అదేలే ఇంకు వేరే వాళ్ళు ఎవరో అంటించారని చెప్తే వాళ్ళకి ఎందుకు అవకాశం ఇచ్చావని కూడా కొట్టాడు తను. ఇప్పుడు చూస్తే తను ముందుకు తిరుగుంటే వెనకాల ఎవడో సిరా చుక్క పెడతాడు. ఏమిరా అని అటు తిరిగితే వీడెవడో సిరా చుక్క పెడతాడు. చొక్కాల నిండా సిరా చుక్కలే. పాపం సత్యంగాడిది ఏ తప్పు లేదు. అక్కడి నుంచి బళ్ళో పిల్లలందరూ ఏవో కొనుక్కొని తింటున్నారు. సత్యానికి నోరూరింది, అంటే సూరయ్య గారికి. జేబులో డబ్బులేవి ఆయన గుర్తొచ్చింది. తను ఏనాడు కానీ ఇవ్వల వాడికి, ఒకనాడు కూడా కానీ ఇవ్వల. బళ్ళో ఉన్న పిల్లాడికి ఆకలేదు. పొద్దున ఇంత చద్దన్నం తిన్నా 12 అయ్యేసరికి ఆకలిస్తుందిగా, కిరలాడిపోతుంది పొట్టలో. ఇంటికి వెళ్ళి అన్నం తినాలి. సరే పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తుంటే ఒళ్ళు ఎంత తేలిగ్గా ఉందో, ఎంత హాయిగా ఉందో, ఏం పెట్టినా తినేసేలాగా ఉంది. వంటలక్క ఏదో వంట చేసింది, చక్కగా అన్నీ వేసుకుని తిన్నాడు సుష్టుగా. ఎన్ని తిన్నా బాగానే ఉంది. అంత ఇదివరకు ఏంటో సూరయ్య గారికి ఇంటే తింటున్నాడు ఆయన, అదే ఎక్కువ తినలేడు, అరుగుదల లేదు. మళ్ళీ బడిలోకి వెళ్ళాలంటే మాస్టర్ తంతాడని భయంగా ఉంది. బడి మీద మానేస్తానంటే నాన్న ఏం చేస్తాడు, ఎందుకంటే నాన్న వేషంలో ఉన్నది కొడుకు. ఇప్పుడు అదే నాకు నువ్వు ఇటాగే చేసావు, నీకు అంతే కావాలంటాడు. ఏం చేయాలో తెలియదు. మళ్ళీ బళ్ళోకి వెళ్ళాడు. మళ్ళీ బళ్ళోకి వెళ్ళేసరికి ఈ బళ్ళో ఆటలు, సాయంకాలపు ఆటలు, అటొచ్చి ఒకటి తంతాడు, ఇటొచ్చి ఒకటి తంతాడు. మోకాళ్ళకి దెబ్బలు, మండిపోతుంది మోకాలు. ఇంటికి వస్తే దెబ్బలకు తగిలించుకున్నావా అని కొట్టాడు తను ఓసారి.
మోకాలు మండిపోతుంటే ఇంకోళ్ళు ఎవరైనా కొడితే ఎట్టా ఉంటుంది? ఈయనకి సత్యం కష్టాలన్నీ అర్థమవుతున్నాయి సూరయ్య గారికి. కానీ ఇక తప్పదు. నానా దెబ్బలు కొట్టించుకుని, చొక్కా కొంచెం చింపుకుని, ఇంకు మరకలతోటి మొహం నిండా ఇంకు, మూతి నిండా ఇంకు, ఎట్టా కొట్ట సాయంత్రానికి ఇల్లు చేరాడు. సూరయ్య గారికి ఇప్పుడు ఆ సూరయ్య గారి వేషంలో వాడికి అవి ఇవి ఇవి ఇవన్నీ తినేయాలనుంది. వంటలక్క జాగ్రత్తగా పెడుతుంది. ఆయన వంట వేరు. అవి విడిగి నోటికి ఓకే, బుద్ధికి హితం లేదు. వారా వీరా వస్తారు, స్నేహితులు ఎవరో వస్తారు, ఎవరితోటైనా మాట్లాడాలి, లెక్కలు చూడాలి. చూస్తే ఏమీ అర్థం కాదు, అదేమిటో, ఆ లెక్క ఏమిటో, ఆ పత్రం ఏంటో. వీడికి బాగా అర్థమవుతున్నది ఏంటి? తలుపు తీయంగానే డబ్బులు ఉంటాయి. అంతే. డబ్బులతోటి ఏమైనా కొనుక్కుని తింటే ఈ పొట్ట కరగదే, కడుపులో నొప్పి వస్తుంది. ఎందుకంటే ముసలివాడైపోయాడు. ఇన్నాళ్ళు తినాలని ఉండేది, డబ్బు ఉండేది కాదు. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, తినేసేయాలి, అదేదో చేసేద్దామని ఉంది. వచ్చేటప్పుడు బజార్ వెళ్ళి వచ్చేటప్పుడు ఓ గాలిపటము, ఓ బుడత బొమ్మ కూడా కొనుక్కుని తెచ్చుకున్నాడు. వాటితోటి ఆడేందుకు శరీరం ఏది? ఏం చెయ్యాలో తెలియదు. కానీ ఈ కథ కొంతకాలం నడవాల్సిందే. ఎట్లా నడిచి ఏమైందో మనం మళ్ళీ చెప్పుకుందాం. రైట్ అండి. నమస్తే రమగారు. నమస్తే జయ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం తండ్రి కొడుకుల కథ సిరీస్ చెప్పుకుంటా ఉన్నాం. 2 భాగాలు అయినాయి. నాన్న కొడుకు ప్లేసులు మారిపోయారు. సూరయ్య గారేమో స్కూల్కి వెళ్ళి చావచిత్త కొట్టించుకున్నాడు, దెబ్బలు తిన్నాడు మాస్టర్తో. ఇంటికి వచ్చేసరికల్లా ఈ సత్యం వాడేం సంతోషంగా ఏమున్నాడు? హాయిగా నాన్నలాగా అయిపోతే డబ్బులన్నీ మనవే, ఇంట్లో ఏది కావాలంటే అది తినచ్చు, మన పెత్తనమే నడుస్తుంది అనుకున్నాడు. కానీ అదేమంత సులువుగా లేదు. ఎవరో ఒకళ్ళు వచ్చి పలకరిస్తారు, ఏమిటో వ్యవహారం మాట్లాడతారు. వీడికేం తెలుసు? 8 ఏళ్ల బొట్టికాయకి వ్యవహారాలు తెలీదు. ఆ రోజంతా పైనే ఉన్నాడు. ఎవరో వచ్చారు 10 రూపాయలు కావాలని. నాకు బాగుండలేదు, నువ్వే ఇవ్వని వంటలకతో 10 రూపాయలు ఇప్పించాడు. వాళ్ళెవరో వచ్చి సూరయ్య గారు నాకు 20 రూపాయలు ఇవ్వాలండి అన్నారు. 10 రూపాయలు కావాలని అడిగిన వాళ్ళకి ఇవ్వటం వేరు, ఆ బాకీ ఉన్నవాడు నిజంగా ఉన్నాడు తెలియదు. అయినా సరే సరే వాళ్ళకు 20 రూపాయలు ఇచ్చేశాడు. ఎవరో వస్తే రేపన్నాడు. రేపైనా మళ్ళీ మామూలేగా. అక్కడి నుంచి ముందు వెనక ఈ పనులన్నీ ఆవిడ వంట ఆవిడ పిలుస్తుంది, అదే ఇదే వ్యవహారం అడుగుతుంది. వీడికి ఏమీ తెలీదు, ముందు వెనక. అక్కడి నుంచి ఇంకా ఇందులో ఇంకో కొత్త సమస్యలు ఉన్నాయి. వాడు అద్దం కేసు చూసుకుంటుంటే వాడికి అనిపించింది 50 ఏళ్ల మొహంలో కుర్రపోలికలు కనపడుతున్నాయి. తన లోపలేముంది? తర్వాత తన తండ్రి తనలాగా ప్రవర్తించట్లా, చిన్నపిల్లాడిలాగా కనపడుతున్నాడు కానీ చిన్నపిల్లాడి వేషం లేదు. వంటలక్కని తిట్టాడు, వంటవాడిని పనివాడితోటి ఏమిటో అంటాడు, నా పెన్నేది, నా పుస్తకం ఏది అంటాడు. నేను చిన్నపిల్లాడిలాగా ఉన్నాను, చిన్నపిల్లాడిలాగా వేషం వేయాలి అని తెలుసుకోవట్లా, అట్టుబడిపోతాం. వంట ఆవిడ అదోలా చూస్తోంది ఆల్రెడీ. పైగా పిల్లవాడి వేషము, పెద్ద ఆయన వేషము 8 ఏళ్ళ నుంచి చూస్తోంది. ఆవిడకి తెలీదు. ఈ నాటకం ఎక్కువ రోజులు సాగదు. ఈ కథ ఎట్టా అవుతుందో తెలీదు. మధ్యలో డాక్టర్ వచ్చి అజీర్ణానికి మందులు ఇచ్చేస్తాడు నాన్నకి. వీడికి బేసిక్ అజీర్ణం లేదు, బేసిక్గా వాడికి అజీర్ణం లేదు పిల్లాడు. కానీ ఇప్పుడు వాడు ఉన్నది నాన్న బాడీలో. ఆ బాడీ మూసుకోవటం ఎంత కష్టంగా ఉందో. లెక్కలు చూస్తే అన్ని అయోమయం, అంధకారం, ఏ ఒకటి ఏమిటి అంతుపట్టవు. డబ్బులు ఉన్నాయి, ఖర్చు పెట్టుకోవచ్చు, అదొక్కటే పాయింట్ ఉంది, ఇంకేం లేవు. పైగా ఖర్చు పెట్టుకోవడం అంటే తనకి ఎప్పటి నుంచో గాలిపడగలు ఏమంటారు, గాలిపటం కొనుక్కోవాలని ఉంది. ఇప్పుడు గాలిపటం కొనుక్కోవడం వరకు బాగానే ఉంటుంది. మీ అబ్బాయి కాండి అంటారు కోట్లో. కానీ ఇప్పుడు అబ్బాయి కాదు ఎగరేసేది, ఎవరు? తను. ఇప్పుడు ఇంత బట్టతల బాణబజ్జా వేసుకుని మేడెక్కి తను గాలిపటం ఎట్లా ఎగరేస్తాడు? సరదా ఎట్లా తీరుతుంది? ఒళ్ళేమో సహకరించదు. వాడికి ముందు వెనకగానే ఉంది. ఏం చేయాలో తెలియటల్లా. చీకటి పడింది. కాస్త చీకటి పడేసరికల్లా పిల్లాడు ఇంకా రాలేదండి అని వచ్చి చెప్పింది. అబ్బాయి రాలేదంటే, రాలేదా, ఎక్కడికి వెళ్ళాడు అని ఆలోచించి, వాడే వస్తాడులే కాసేపు చూద్దాం, ఏ నేస్తులు ఇంటికో పోయి ఉంటాడు అన్నాడు. వంట ఆవిడ సరేనని వెళ్ళిపోయింది. ఈ లోపల ఒక ఆయన వచ్చాడు. ఎరా సూరయ్య అని పైకి వచ్చేసాడు. ఆయనేమో ప్లేడరు, వకీలు, ఈయనకి పాత ఫ్రెండు. ఆయన వచ్చాడు. ఇక రానా పైకి అని అడగల, మిగిలిన వాళ్ళలాగా దబదబా మెట్లకి వెనకాల వచ్చేసాడు. వచ్చేసి పడకుర్చీలో కూర్చుని ఏమిటేమిటేమిటో వ్యవహారాలు, అక్కడ పొలం అంటాడు, ఇక్కడ తింటాడు, ఊహు అనాలో అనాలో ఏమీ తెలీదు. ఎటా గొటా 1 గంట సేపు ఆయనకి ఇదయ్యి మాట్లాడి, ఏమిట్రా కునుకుపట్లు పడుతున్నావు, బతకంగా ఉంది ఏమిట్రా, సరేలే రేపు వచ్చి మాట్లాడతాను, అయినా నేను రేపు ఊరు వెళ్తున్నాను, 2 రోజులు వస్తానంటే అమ్మయ్య 2 రోజులు టైం దొరికింది అనుకున్నాడు. ఆయన దిగెళ్ళాడు. వంటలకు వచ్చి, పిల్లాడు రాలేదండి, సరే మీకు అన్నం పెడతాను రండి అని. పిల్లాడు రాలేదు అనగానే వీడు ఎక్కడికి వెళ్ళాడా నాన్న అని ఆలోచనలో పడ్డాడు. నేను ఇప్పుడే తిన్ను, కాసేపాకి తింటానంటే వంట ఆవిడ కేకలేసి, కాసేపాకి తింటే ఎట్టాగండి,
మీకు అన్నం తినడానికి నిద్రపోవడానికి 2:30 గంటలైనా గ్యాప్ ఉండాలి, మధ్యలో వారం ఉండాలని చెప్పాడా డాక్టర్? ఇప్పుడు తినకపోతే అన్నం ఎట్టా అరుగుతుంది? దిగిరండి ముందు, మీరు అబ్బాయిలాగా నేర్చుకున్నారేమిటి? పెద్దానికి ఎప్పుడు అడిగినా రేపు రేపు తర్వాత మాపు అంటుంటారు అన్నది. ఆవిడకి అర్థమవుతోంది ఈ పిల్లాడి వేషం వేస్తున్నాడని. తీసుకుపోయింది వెనకాల పెట్టుకుని. సరే ఏం చేస్తాడు, కిందకెళ్ళి ఏదో 4 ముద్దలు తిన్నాడు, మళ్ళీ పైకి వచ్చి కూర్చున్నాడు. పిల్లాడు రాలేదు. అంటే నాన్న రాలేదు. ఇప్పుడు ఏమైంది? వాడు ఏం చేశాడు, ఆయన సూరయ్య గారు సత్యం రూపంలో ఉన్నాడు కదా కొడుకు, అటు ఇటు తిరిగాడు. ఇంటికి వెళ్తే తన కొడుకు ఇన్నాళ్ళు అన్నిటికీ వాడిని కొట్టాడు వృధాగా, కేకలేసేవాడు, వాడిని లైన్లో పెట్టడానికి ప్రయత్నం చేసేవాడు. బడికి వెళ్ళనని మొరాయిస్తే మాస్టారి కబురు చేస్తే ఆ మాస్టారి చండ ప్రచండు వచ్చి కాళ్ళు చేతులు కట్టి కూడా తీసుకుపోయాడు 2 సార్లు. ఆ బడిలోకి వెళ్తే ఆయనేమో చిత్త కొట్టేస్తున్నాడు. పాప పిచ్చి వెధవ, ఎన్ని దెబ్బలు తిన్నాడు. నా దగ్గర దెబ్బలు తింది, స్కూల్లోనూ దెబ్బలు తింది. ఈ దిక్కుమాల చదువుబాడు రాకపోతే ఏమైంది? ఇన్ని డబ్బులు ఉన్నాయి, ఎవరో ఒక మాస్టర్ని ఇంట్లో పెట్టి చదివించకూడదు నేను? ఎందుకు వీడిని ఇంత హింస పెట్టా? ఒక్కగానొక్క పిల్లాడు లేక పుడితే తల్లి లేదు వాడికి, వాడు ఎవరితో చెప్పుకుంటాడు చిన్న వెధవ అనిపించడం మొదలుపెట్టి. ఇంటికి వెళ్తే ఇప్పుడు వంటలక్క గోల. ఇప్పుడు ఈ ప్రాణం హాయిగానే ఉంది, ఆకలిస్తోంది, చక్కగా అన్నం అరిగిపోతోంది, గాల్లో తేలిపోతున్నాయి కాళ్ళు చేతులు, ఎక్కడ కావాలంటే అక్కడ పరిగెత్తేసేచ్చు, చెట్టెక్కచ్చు, చేమక్కచ్చు. నిన్నటిదాకా ఇంత బొజ్జ, ఇప్పుడు హాయిగా ఉంది పిచక పర్సనాలిటీ తోటి. పర్సనాలిటీ వరకు ఓకే. ఇప్పుడు ఇంటికి వెళ్తే ఏం ఎదుర్కోవాలో తను చూస్తుండగానే తన కొడుకు ఎన్ని వ్యవహారాలు తగలబెట్టేస్తాడో, డబ్బు పాడు చేస్తాడో ఏమిటో. ఇది ఈ రూపం ఎందుకు వచ్చిందో ఎటా పోతుందో తెలియదు. పోనీ ఇక ఇంటికి వెళ్ళకుండా ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఇక స్కూల్ పుస్తకాలు పుచ్చుకుని ముందుకు వస్తుంటే ఎవడో కనపడ్డాడు. అరే మీ ఇంట్లో పెట్టరా నా సంచి, నేను మళ్ళీ తీసుకుంటానని వాడికి పుస్తకాల సంచి ఇచ్చేసాడు. వాడు ఎరా గూటి బిళ్ళ గనక ఆడేవో మీ నాన్న చిత్త కొడతాడు, రే నీతో పాటు నేస్తులందరినీ కొడతాడురా అన్నాడు. అయినా సరే పర్వాలేదు, ఆడేలా పారిపోవడానికి గూటి బిళ్ళకని చెప్పాడు వాడికి. వాడు ఆ బ్యాగ్ పుచ్చుకుపోయాడు, పుస్తకాల సంచి పుచ్చుకుని వాడు వెళ్ళిపోయాడు. ఈయన మెల్లిగా ఈ సత్యం నడవటం మొదలు పెట్టాడు. రైల్వే స్టేషన్ పోయాడు. ఏదో రైలు వెళ్తాను, రైలు ఎక్కేశాడు. సత్యం చిన్నపిల్లాడైతే వాడికి తెలియదు, ఈయనకు తెలుసు కదా, ఈయనకు తెలుసు కదా ఈ రైలు ఎక్కడికి వెళ్తుంది, తను ఎక్కడ దిగచ్చు, ఆ వివరాలని తెలుసు. డబ్బులు లేవు కదా, పిల్లాడు కదా, పిల్లవాడికి వీడి దగ్గర డబ్బులు ఎట్టా ఉంటాయి. ఎక్కేసాడు, రైలు వెళ్ళిపోయింది. రాత్రి 10 గంటలు దాటిపోయింది, 11 కూడా అయింది. సత్యం రాలేదని ఆయనకు తెలుస్తోంది. పైన వాడికి కొడుక్కి నాన్న రాలేదని తెలుసు. ఇక అట్లాగే మెలకుగా ఉండి కునుకుపాట్లు పడుతూ ఉన్నాడు. ఏమైంది ఆలోచన మొదలు పెట్టాడు. నాన్న జీవితం ఎంత కష్టంగా ఉంది, ఇన్ని రకాల వ్యవహారాలా, పైగా ఒక్క ముద్ద తింటే అరగదా, ఇంత సంపాదించి మన కోసం లడ్లని అవని ఇవని తెప్పించి చేయించి పళ్ళు తెప్పించి నాన్నకి తినే యోగ్యత లేదే. ఒక మామిడి పండు పూర్తిగా తినలేడు, 2 లడ్డూలు తింటే అజీర్తి, 2 అరిసెలు తింటే ఆయాసం, 4 అడుగులు వేస్తే ఆయాసం. మీ పైగా ఎంతసేపు సమస్యలు. వాళ్ళకి డబ్బు ఇవ్వాలి, వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలి, ప్లేటర్ వస్తాడు, పొలాలు పనులు, ఎప్పుడు పనే నాన్నకి. సుఖం లేదు, హాయి లేదు. డబ్బులున్నాయన్న మాటే కానీ డబ్బులుంటే కొనుక్కు తినే అవకాశం లేదు. పాపం నాన్న ఎంత కష్టపడుతున్నాడో, ఎంతో కష్టం. ఈ నాన్న జీవితం అంత సులువు కాదని తెలిసిపోయింది పిల్లాడికి. ఇంతలో ఏమైంది, సత్యం వచ్చి బాకిట కూర్చున్నాడు. ఎట్లా వచ్చాడు, రైలు ఎక్కాడు కదా, రైల్వే ఆయన ఉంటాడు కదా టీసీ, చూసి 2 చెంపకాయలు కొట్టి దించేశాడు. చిన్నపిల్లవాడు దించేశాడు. ఎందుకు ఎక్కావు, టికెట్ లేకుండా ఎందుకు ఎక్కావు, ఎక్కడికి ఎక్కావో అక్కడి నుంచి 2వ స్టేషన్కే దింపేశాడు. కానీ 2 స్టేషన్లు వెళ్ళిపోయింది. ఫస్ట్ దాటింది, 2వ స్టేషన్లో పట్టుకున్నారు, 2వ స్టేషన్లో దించారు. ఇప్పుడు 2 స్టేషన్లు ఎట్టా రావాలి వెనక్కి, బై వాక్, అంతే నడిచి రావాల్సిందే. 14-12 మైళ్ళు. బా దేవుడా అని నడుచుకుంటూ వచ్చాడు. వచ్చి వాకిట్లో కూర్చున్నాక అనిపించింది ఆయనకి, నేను ఇది నా కష్టం అంటే, పిల్లాడు గనక పారిపోయింటే ఇదంతా వాడు నడిచేవాడు కాదు. వాడికి ఇంట్లోనూ సుఖం లేదు, బయట సుఖం లేదు. ఇంట్లో నేను ఒక కట్టడి, వంటలక్క ఒక కట్టడి, సుబ్బయ్య గాడు పనివాడు వాడు ఒక కట్టడి, నా వచ్చిన స్నేహితులందరూ నా పిల్లాన్ని కట్టడి. స్కూల్కి వెళ్తే మాస్టర్ వస్తే వచ్చిందంత అంటాడు, రాకపోతే రాలేదంత అంటాడు. మార్కులు రాకపోతే నేను తంతున్నాను అని పరమ జాలేసింది కొడుకు మీద. వాడి జీవితం ఏం సుఖం లేదు, పిల్లాడి జీవితం కాళ్ళు చేతులు తేలిగ్గా ఉన్నాయి, ఏది తిన్నా అరుగుతుంది, అంతేనా? అది నాకు అరిగింది ఇది వరకు. చాలా పొరపాటు చేశాను నేను అనిపించింది. సరే తలుపు కొట్టాడు.
పైనుంచి నాన్న వచ్చి తలుపు తీశాడు. ఉమ్. వచ్చాడు ఆయన. ఇద్దరు కలిసి ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. ఎక్కడికి పోయినావు, ఇప్పటిదాకా రాలేదు అంటే, ఎక్కడికో వెళ్ళాను, కాళ్ళు నొప్పులు పెట్టి వచ్చేసాను, నాకు ఆకలిస్తుంది అన్నాడు. వంటింటో ఏదో ఉంటుంది తినమన్నాడు. పోయి వంటింటో తిన్నాడు. తిన్నాక చేరుకో గదిలోనూ పడుకున్నారు. విష్ణుమూర్తి లక్ష్మీదేవి చూస్తున్నారు ఇదంతా. లక్ష్మీదేవి అంది, పాపం పిల్లాడికి వాళ్ళ నాన్న కష్టం అర్థమైందండి, నాన్న కూడా పిల్లాడి కష్టం అర్థమైంది, చాలేండి ఇచ్చిన వరం, ఎవరి రూపాయలు వాళ్ళకి ఇచ్చేసేయండి, పాపం వాళ్ళకి తెలిసింది కదా అంది. విష్ణుమూర్తి నవ్వాడు, నువ్వు మా దాంట్లాగే ఉంటావు, నీకు తెలియదు అన్నాడు. తెల్లవారేసరికి సత్యంగాను సూరయ్య గాను మారిపోయారు. ఆయన లేచి, ఇదేమిటి ఈ మంచం మీద పడుకున్నాను నేను అని లేచి బయటకు వచ్చాడు. పైన పడుకున్న సత్యం దిగి, నాన్న మంచం పెద్దది, ఎత్తైన మంచం, దాని నుంచి దూకాల్సి వస్తుంది వాడు. సూరయ్య గారు ఎత్తు మనిషి, ఇంత పొద్దుంది ఎత్తు మనిషి, ఒక దూకి దిగొచ్చాడు. ఇద్దరు మెట్ల మీద ఎదురుపడ్డారు. ఎదురుపడంగానే ఆ పిల్లాడిని చూస్తే తండ్రికి, తండ్రిని చూస్తే పిల్లాడికి ఒళ్ళు మండిపోయింది. ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుని, బళ్ళోకి వెళ్ళేది లేదా, 8 గంటలకు లేచావు, బుద్ధి లేదా నీకు అన్నాడు తండ్రి. నువ్వు మాత్రం పొద్దున్నే లేచావా, నా కబుర్లు చెప్పావు కానీ, అంతుంటే నువ్వు కూడా లే అని కొడుకు అనేసి ఎవరి దారిని వెళ్ళిపోయారు. కొడుకు మీద పళ్ళు నూడుతూ నాన్న మీద ధుమధుమలాడుతూ పిల్లవాడు. వాళ్ళకి ఎప్పటికీ సఖ్యత కుదరల. విష్ణుమూర్తి నవ్వాడు. వీళ్ళు వేరు రూపాల్లో ఉన్నప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళకి జాలేసింది. ఒరిజినల్ రూపాల్లోకి వచ్చాక నిన్న నేను మా నాన్న ఎంత అవస్థపడ్డాడో నేను చూశానని కొడుకు అనుకోలే, అది కొడుకు ఎంత బాధపడుతున్నాడో అని నాన్న అనుకోరు. ఎవరి వయసుకి తగ్గట్టు వాళ్ళు ప్రవర్తిస్తారు. నాన్నగానే ఉంటాడు, కొడుకుగానే ఉంటాడు. వరాలు ఇచ్చినా ప్రయోజనం లేదు, కాలమే వీటికి సమాధానం చెప్తుందని లక్ష్మీదేవి చూపించాడు. చూడు, నువ్వు వరం ఇమ్మన్నావు, ఇచ్చా, ఇద్దరిలో ఏదో మార్పు వస్తుంది అనుకున్నావు, వాళ్ళు మామూలే. వాడు బళ్ళోకి వెళ్ళినంటాడు, ఈయన వెళ్ళకపోతే చంపేస్తానంటాడు. మాస్టర్ని పిలిపిస్తాడు, మాస్టర్ వచ్చి కోదండం కట్టించి వీణు తీసుకుపోతాడు. ఇంతే కదా, లోకం ఇలాగే ఉంటుంది. అందుకని వరాలు ఇవ్వకూడదు, ఎలా జరిగేది అలా జరగనివ్వాలి. కాలక్రమాన వాళ్ళకి ఏది రావాలో అదే తాగు వస్తుంది. వాడికే కావాలనుకో, వాడే శ్రమపడి బుద్ధి తెచ్చుకుంటాడు. అక్కర్లేదనుకో, ఇగో ఇలాగే ఉంటుంది. అయిపోయింది కథ కంచికి మనం ఇంటికి. బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే.